స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరును మీకు కీడు చేయరు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి. లేఖనము అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవరును రారు. స్నేహితులారా, మన కుటుంబ ఉద్యోగ సామాజిక ప్రభు మనకు అందించిన పిలుపు విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండగా అన్ని దినములు అన్ని సందర్భములు ఒకేలాగా ఉండవు. కొన్ని పర్యాయాలు మన చుట్టూ అనానుకూలమైన పరిస్థితులు, వ్యతిరేకతలు, ఇబ్బందిని, కష్టమును కలుగజేసే వ్యక్తులు, అపార్థము చేసుకునేటటువంటి వ్యక్తులు, మన నాశనమును, మన యొక్క పతనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు, మనము ఏ ఆలోచనతోనైతే ఏ సదుద్దేశంతోనైతే ముందుకు సాగుతూ ఉన్నామో దానిని ఆటంకపరిచేటటువంటి వ్యక్తులు. నువ్వు సదుద్దేశంతో ఉద్యోగంలో ఉన్న, సమాజంలో ఉన్న, సంఘంలో ఉన్న దానిని ఆటంకపరిచే వ్యక్తులు ఉండినట్లు మనము గమనిస్తాం. అపోస్తుడైన పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి వచ్చి ఉన్నారు. కొరింథీ సంఘంలో అప్పటికే అబద్ధ బోధకులు ఉండినారు. మరి నైతిక విలువలు లేనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారు ఉండినారు. తమ యొక్క ఘనత కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు బోధించి సేవకులుగా జీవించేటటువంటి వారు ఉండినారు. అలాంటి తరుణంలో పౌలు గారు కొరింథీ పట్టణంకి రాగానే వారందరికీ ఆటంకం కలిగిందండి. ఎవరైతే లోకానుసారమైన బోధకులు ఉండినారో, అబద్ధ బోధకులు ఉండినారో, అనైతిక జీవిత విధానాన్ని గడిపేటటువంటి వారుగా ఉండినారో, ఈ లోక సంబంధమైన పేరు ఘనతల కొరకు జీవించేటటువంటి వారుగా ఉండినారో, వారందరూ పౌలు గారి జీవితాన్ని, అతని యొక్క సదుద్దేశంతో కూడినటువంటి పరిచర్యను వ్యతిరేకించేటటువంటి వారుగా ఉండినారు. కనుక పౌలు గారిని ఆటంకపరచాలని, వెళ్ళగొట్టాలని, ఆయన యొక్క మిషన్ను ముందుకు సాగకుండా వ్యతిరేకించాలి అనే గుంపులు కొరింథీ సంఘంలో ప్రారంభమైనటువంటి సందర్భం. మరి పౌలు గారి జీవితము వెనుక చూస్తే నుయ్యి, ముందు చూస్తే గొయ్యి మాదిరిగా మారిపోయి, బహుశా తన పగవారి వలన, తన శత్రువుల వలన, తనను వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల వలన, అబద్ధ బోధకుల వలన చుట్టూ ఇంతమంది చేరి తనను భయపెడుతూ ఉన్నటువంటి వేళ, కలవరపరుస్తూ ఉన్నటువంటి వేళ ఆయన అయ్యో ఈ అనానుకూల పరిస్థితులలోనికి వచ్చి ఉన్నానే, శ్రమలోనికి వచ్చి ఉన్నానే అనే కలవరము వారి జీవితంలోనికి రాకుండా, భయము, చింత వారిని ఆవరించి బాధపరచకుండా దేవుడు ఆ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకొని తన యొక్క స్వరాన్ని అందజేస్తూ ఉన్నాడు. పౌలు గారు, మీరు ఈ అనానుకూల పరిస్థితులలోనికి వచ్చి ఉన్నాను అనుకుంటూ ఉన్నారు.
లోక సంబంధమైన వ్యక్తుల మధ్యలోనికి వచ్చి ఉన్నాను అనుకుంటూ ఉన్నారు. అందరూ మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు మీ చుట్టూ మూగి ఉన్నారు. అయితే నేను నీకు అందించేటటువంటి ఆదరణ, ధైర్యం ఏమిటంటే, నీకు హాని చేయుటకు ఎవ్వడును నీ మీదికి రాడు. నీకు కష్టం కలుగజేయుటకు ఎవ్వడును నీ మీదికి రాడు. శ్రమలో వ్యతిరేకతల మధ్య జీవిస్తూ ఉన్న పౌలు గారిని దేవుడు ఈ మాటతో ఆదరించి, నేను నీతో ఉన్నానని, నా భద్రతను నీకు అనుగ్రహిస్తూ ఉన్నానని, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, వ్యక్తులను నేను అదుపు చేయగలిగినటువంటి దేవుడనని, దేనికి నువ్వు చింతించకూడదని, దేనికి నువ్వు భయపడకూడదని, ఎవరిని బట్టి ఆందోళన పడాల్సిన అవసరము లేదని ధైర్యాన్ని అందజేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా అయ్యో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నవి, వ్యక్తులు వ్యతిరేకంగా ఉన్నారు, శ్రమలో ఉన్నాను, సరిపోని పరిస్థితుల మధ్య ఉన్నాను, కొదువ మధ్య ఉన్నాను, కన్నీరు మధ్య ఉన్నాను, మరి ఆటంకపరిచే వ్యక్తుల మధ్య ఉన్నాను అని కృంగిపోతూ ఉన్న వేళ దేవుడు పౌలును ఆదరించిన రీతిగా నిన్ను నన్ను ఆదరించగలిగిన వారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఈ దినపు దీవెనలతో మమ్మను దర్శించండి. నిజమే, మేము సదుద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్న ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అపార్థములు, ఎంతోమంది వ్యక్తులు మమ్మను పడద్రోయాలని, కీడు చేయాలని తలపోస్తూ ఉన్న వేళ ఒంటరివారం అయ్యామే అని భయము, చింత మమ్మల్ని ఆవరించిన వేళ మీరు మాకు ఉంచుచూ ఉన్న ఆదరణను బట్టి, మీరు మాకు అందించుచూ ఉన్నటువంటి ధైర్యమును బట్టి మీ కృతజ్ఞతలయ్యా. ఈ దినపు దీవెనలతో మమ్మను నడపండి. మేము చేతలు పెట్టిన కార్యములన్నిటి అందు విజయాన్ని దయచేయండి. ఎవరు మీ సహాయం కొరకు నిరీక్షించుచు కష్టములలో, శ్రమలలో, అనారోగ్యములలో, అనానుకూల పరిస్థితులలో మీ చేయుత కొరకు నిరీక్షిస్తూ ఉన్న వేళ వారి మొరలను ఆలకించి జవాబును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.